వచనం నుంచి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినముందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. హల్లెలూయా. మనుషులమైన మన అందరి ప్రయాస, ప్రాకులాట, లేకపోతే మన యొక్క ఆలోచన, దేవుణ్ణి వెంబడించిన కారణము, ప్రధాన ఉద్దేశము ఏంటి అంటే ఆఖరిలో మాట రాయబడింది, నా విశ్రాంతిలో. ఏంటది? ఆయన ఇచ్చే విశ్రాంతి లేదా ఆయన విశ్రాంతి. లోకం అనుగ్రహించే విశ్రాంతి కాదది, సంపూర్ణమైన విశ్రాంతి. చీకటి ఉండదు అక్కడ, ఆయన మహిమ ఆవరించుంటది. పరలోక రాజ్యం విషయంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ రాజ్యంలో సూర్యుడు ఉండడట, గొర్రె పిల్ల యొక్క తేజస్సు, మహిమ ఆ రాజ్యములో ఉంటది. కానీ ఇక్కడ ఉన్న సూర్యుడి కంటే 1000 రెట్లు వెలుగు అక్కడ ఉంటది. ఎన్ని రెట్లటండి? 1000 రెట్లు వెలుగు అక్కడ ఉంటది. కానీ ఆ వెలుగు మన కంటికి ఏ హాని చేయదు. ఆ వెలుగులోకి మనం వెళుతున్న కొలది అత్యంత ప్రేమతో నింపబడతాం, ఆనందంతో నింపబడతాం, సంతోషంతో నింపబడతాం. కొన్ని సందర్భాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు చాలా మొహం వెలిగిపోతూ ఉంటది. ఎందుకు అంటే సంతోషముతో. ఆ కార్యాన్ని మాటలతో కొన్ని సందర్భాల్లో మనము చెప్పలేము. ప్రభు దర్శించినప్పుడు, ఆయన దర్శనము ఇచ్చినప్పుడు, లేకపోతే ప్రభు చెప్పిన కార్యాలు జరిగినప్పుడు, ఏదైతే ఉన్నవో వాటన్నిటి విషయాల్లో మనం కొన్నిసార్లు ఎక్కడ ఉన్నప్పుడే తబ్బిబ్బవుతూ ఉంటాం. అంటే మొహం వెలిగిపోతాడు, ఎంత అంత ఆనందమయ్యేది. కానీ వాక్యంలో ప్రభు యొక్క రాజ్యం విషయంలో ఆయన విశ్రాంతి ఎలా ఉంటదంటే అది అలుపు లేనిదట. హల్లెలూయా. ఇక చాలు అనేది అక్కడ ఉండదు, ఇక ఆగిపోదాం అన్నది అక్కడ ఉండదు. అక్కడ ఎలా ఉంటుందంటే ఎంత కాలం ఉన్నా సరే ఇంకా ఉంటే బాగున్నాం, ఇంకా ఉంటే బాగున్నాం, ఇంకొంత సమయం ఉంటే బాగున్నాం అన్నంతలా ఉంటుంది. ఆ రీతిగా దేవుడు ఆ విశ్రాంతిని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ప్రభు అంటా ఉన్నాడు, ఈ లోకపు విశ్రాంతి, నీకు చిన్న చిన్న విశ్రాంతుల విషయం ఈరోజు మాట్లాడుతున్నా, ఆలకించండి. ఇంటి అద్దె కట్టితే ఒక చిన్న విశ్రాంతి వస్తుంది, అవునా రాదా? మరి 30 రోజులు గడిచేసరికి బాగా ఆకలేసింది, ఈ పూట తిన్నా, మరి సాయంత్రం అయ్యేసరికి బాగా ఆకలేసిన తర్వాత మీ కడుపు తృప్తి పొందిన తర్వాత అమ్మయ్య అనుకుంటారు, అనుకోరా? బాబు ఆకలితో చాలా ఇబ్బంది పడ్డాను అనుకుంటాం. ఆ పూట మనం తిన్న తర్వాత చాలా సంతోషిస్తాం, అమ్మయ్య అనుకుంటాం. కానీ సాయంత్రం అయ్యేసరికి సరే, పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే విషయాలు ఉంటాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటంత వరకు విశ్రాంతి ఉండదు తల్లిదండ్రులకి. మరి చేసిన తర్వాత హల్లెలూయా పిల్లలు పుట్టే విషయాల్లో ఉంటుంది, ఆ తరువాత వాళ్ళని పెంచే విషయాల్లో ఉంటుంది. మనకు ఇక్కడ ఉన్న విశ్రాంతి ఏ విశ్రాంతులు రా అంటే ఇవి క్షణకాలం విశ్రాంతులు. హల్లెలూయా. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నా విశ్రాంతి వేరు, మీ విశ్రాంతి వేరు. నేను ఇచ్చే విశ్రాంతి ఇక అందులో కొరతలు ఉండవు, సమయము లిమిట్ ఉండదు, ఇంతే అన్నది ఉండదు. నువ్వు ఎంత ఉన్నా తనివి తీరదు. అది ప్రభు ఇచ్చే విశ్రాంతి. హల్లెలూయా. ప్రభు ఈ మాట చెబుతూ మొదటి వచనములో అంటే 8 స్టార్టింగ్లో చూడండి, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల. హల్లెలూయా. ఏం వింటే అట? ఆయన శబ్దము. ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది, ఇఫ్ యు లిజన్ హిస్ వాయిస్. శబ్దము అంటే ఏంటి? స్వరము. శబ్దం అంటే ఏంటి అర్థం? స్వరము. ఆ స్వరము అంటే
అమ్మా నా మాట వినబడుతుంది కదా, నా స్వరము వినబడుతుంది కదా. వినబడుతుందా మీకు? వినబడుతుంటే నేను చెబుతున్న మాట చొప్పున మీరు నడవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరు హల్లెలూయా చెప్పగలుగుతుంది. నా స్వరం మీకు వినబడుతుంది కదా. నేను హల్లెలూయా చెప్పినప్పుడు మరలా మీరు దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటా ఉన్నారు. ఇది మీరు నా స్వరాన్ని విన్నప్పుడు చేస్తే, ఏం చేస్తే? స్వరాన్ని విన్నప్పుడు చేస్తే ఆ మాటకు మీరు లోబడినట్టు. హల్లెలూయా. శామ్యూయల్ గారు మెసేజ్ తీసుకోగానే, మెసేజ్కి రాగానే ఆయన మొట్టమొదటి చెప్పే మాట ఏంటి? ఎన్నిసార్లు చెప్తారు? ఎంతవరకు చెప్తారు? చెప్పలోను కూడా చెప్పేటంత వరకు ఆయన ఏం చేస్తారు? హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు ఆ స్వరానికి లోబడాలా. లోబడే వరకు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా అంటూనే ఉంటారు. దాని అర్థం ఏంటంటే నువ్వు స్వరం వింటే ప్రతిస్పందించాలి. ఆమేన్. నువ్వు స్వరం వింటే ఏం చేయాలా? తిరిగి స్పందించాలి. రోజున 8వ వచనంలో ఆ మాటలు చూడండి. ప్రభు నీకు ఇస్తానన్న విశ్రాంతి కొరకు నువ్వేం చెయ్యాలంటే 3 పనులు చెయ్యాలా. ఆమేన్. ఎన్ని పనులు చేయాలి? గట్టి చెప్పాలి. ఎన్ని పనులు చేయాలి? మొట్టమొదటిది ఆయన స్వరమును వినాలట. హల్లెలూయా. శబ్దమును వినిన ఎడల, ఏంటట? ఆయన స్వరమును వినిన ఎడల. ఆయన స్వరం ఎప్పుడు వినబడుతుంది? ఆయన స్వరం మాట్లాడుతూ ఉంటుంది కదా. స్వరము అంటే శబ్దము బయటకు వస్తుంది కదా. ఆయన మాట ఎలా మాట్లాడతాడంటే, నేను చెబుతున్నా ఆలకించండి. కొన్ని సందర్భాలు మీరు చదువుతున్న ఈ వాక్యాల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సందర్భాలు మీరు లేఖన భాగాలు గ్రంథమును తీసినట్టు మాట్లాడతారు. కొన్ని సందర్భాలు నేను హెచ్చరించడు, గద్దించడు, ఇలా నిలబడుతున్న దైవజనుల ద్వారా మాట్లాడతారు. కొన్ని సందర్భాలలో దైవికమైన నీ స్నేహితుల ద్వారా మాట్లాడతాడు దేవుడు. అయితే నరులు దాన్ని తెలుసుకోలేరట. హల్లెలూయా. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. ఆమేన్. దేవుడు ఒక మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మనుషులు అది ఏం చేయరట? అరే ఇది దేవుని స్వరం, మనం మారాలా. ఇది దేవుని స్వరం, మన పద్ధతి మారాలా. ఇది దేవుని స్వరం, మన ఆలోచన మారాలి అని వాళ్ళు కనిపెట్టరట. హల్లెలూయా. వాక్యంలో సామెతలు రాయబడింది, వివేకైన వాడు తన యొక్క మార్గాలను కోసం వాడు కనిపెట్టుకుంటాడు. వాడు మార్గాల విషయంలో వాడు ఏం చేస్తాడట? కనిపెట్టుకుంటాడు. నేను సరిగ్గానే నడుస్తున్నానా, తప్పుడు అడుగు వేస్తున్నానా, పక్కకి వెళ్ళిపోతా ఉన్నానా, బాగానే ఉంటున్నానా, దేవుల్లో నిలిచి ఉంటున్నానా, పడిపోతున్నానా అని జ్ఞాని అయిన వాడు, బుద్ధిమంతుడైన వాడు, వివేకైన వాడు తన మార్గాలను ఏం చేసుకుంటాడట? వివేచిస్తాడు. అంటే ఆలోచిస్తాడు, పరీక్షిస్తాడు, చూసుకుంటాడు. వాక్యంలో ప్రభు చెప్తున్న మాట, దేవుడు ఒక మారు మాట్లాడతాడట, 2 మార్లు మాట్లాడతాడట. నరులు దాన్ని ఏం చేయరటనే? కనిపెట్టరు. మరి మనం కనిపెట్టేదేంటి? నా కోసం వాళ్ళు ఏమనుకున్నారు? ఏంటది? మనం కనిపెట్టే మాట ఏంటి? నా కోసం వాళ్ళు ఏమనుకున్నారు, నా కోసం వీళ్ళు ఏమనుకున్నారు, నా కోసం మా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు, నా కోసం ఫలానా వాడు వచ్చాడు ఆ రోజున ఏమనుకున్నాడు. కానీ ప్రభు ఏం కనిపెట్టమంటున్నాడట? నా స్వరాన్ని కనిపెట్టండి. నా స్వరాన్ని మీరు కనిపెడితే, హెబ్రీయుల రాసిన పత్రిక తీద్దాం మరలా. నా స్వరము వినిన ఎడల ఏం చేస్తారట? నా స్వరం మీరు వింటే. అరణ్యముల శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె, శోధన దినమందు, అరణ్యముల శోధన దినమందు. మొట్టమొదటి మాటను మరలా చెప్తున్నా, ఆలకించండి. మీరు ఆయన స్వరం వినాలి అంటే మీరు ఎవరు వారు అయి ఉండాలి? మీ పిల్లలు మీ మాట అంటారు, అవునా? హల్లెలూయా. సుప్రీం అథారిటీ ఎవరిది మీ పిల్లల విషయంలో? సుప్రీం అంటే ఇంకా లాస్ట్ అథారిటీ, అధికారం ఎవరిది మీ పిల్లల విషయంలో? ఇప్పుడు నేను అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, ఎవరు అవ్వచ్చు, ఎవరు కానీ అల్టిమేట్ గా నీ పిల్లలు ఎవరి మాట వినాలా? ఒకనొక రోజు మాట రే వచ్చే అంటే ఎవరి మాట వినాలా? నీ మాట వినాలా. హల్లెలూయా. నిజంగా దేవుడు నీకు తండ్రి అయితే, నేను మాట చెప్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి తల్లి, సహాయం చేయండి. అందులో నా గొర్రెలు నా స్వరం వెంట అన్న మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనం. అమ్మా, యోహాను సువార్త 10వ అధ్యాయం 27. నా గొర్రెలు
నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను నా గొర్రెలు అయితే ఏమంటాయి? గట్టి చెప్పాలా? ఆయన గొర్రెలు అంటే ఆయన వెంబడించే వారైతే ఎవరి స్వరాన్ని వింటారట మీరు? మరి వేరే స్వరాల సంగతి మీకు అనవసరం కదా. హల్లెలూయా. వేరే వాళ్ళు బోలుడు మాట్లాడతారు, వేరే వాళ్ళు బోలుడు మాటలు చెప్తారు, వేరే వాళ్ళు బోలుడు అబద్ధాలు చెప్తారు, వేరే వాళ్ళు బోల్డ్ లేనిపోని మాటలు చెప్తారు, వేరే వాళ్ళు బోల్డ్ నిందలేస్తారు, వేరే వాళ్ళు బోల్డ్ అబద్ధాలు చెప్పి నిన్ను నీ కుటుంబాన్ని ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తారు. ప్రభు చెప్తున్నారు, నా గొర్రెలైతే అవి ఏమంటే హెబ్రీ రాసిన పత్రికలో 8వ అధ్యాయం మొదట్లో ఆయన ఏమని రాయబడింది? మీరు ఆయన స్వరము లేదా శబ్దమును వినిన ఎడలా, మీరు ఆయన వారైతే ఎవరి స్వరాన్ని వింటారు? ఆయన స్వరాన్ని వింటారు. మీరు ఆయన వారైతే ఆయన మాట వింటారు, ఆయన వద్దకు వస్తారు. మరి వినకపోతే ఏమవుతుంది? వినని వారిని ప్రభు ఏమన్నాడో హెబ్రీ రాసిన పత్రికలో చూడండి, 18వ వచనం. వినని వారి విషయంలో రాయబడిన మాట, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను? ఎవరి కోసమట? అవిధేయులు అంటే అర్థం ఏంటంటే, ఎవరికైనా మాట చెప్తాడు వినలేదనుకో, దాన్ని ఏమంటాం? ఏంటంట ప్రభు ఏమంటా ఉన్నారంటే, ఈరోజు మీరు నా స్వరం వింటున్నారు కదా, నా మాటలు వింటున్నారు, నా జ్ఞానమును వింటున్నారు, నా ఆలోచన వింటున్నారు, నా పద్ధతులు వింటున్నారు, నేను ఎలా ఉండమంటున్నానో ఉంటున్నారు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, యజమానులు ఎలా ఉండాలో, యజమానురాళ్ళు ఎలా ఉండాలో, ఇదిగో నా మాటను మీరు వింటున్నట్లయితే నిజంగా మీరు ఆయన శబ్దమును, ఆయన స్వరమును వింటే దానికి లోబడాల. హల్లెలూయా. లోబడకపోతే దేవుడు ఏమన్నాడంటే అవిధేయత. ఏంటంటే అది అవిధేయులు ఎక్కడ ప్రవేశింపరట? గట్టి చెప్పాల. ఆయన విశ్రాంతిలో. ఆయన విశ్రాంతి నీకు కావాలా? నేను మరలా అడుగుతున్నా, ఆయన విశ్రాంతి నీకు కావాలంటే ఈరోజు ఆయన మాట నువ్వేం చేయాలట? వినాలి. ఆమేన్. ఆయన మాటను నీవు వినాలి, ఆయన మాట చొప్పున నడవాలి. రెండవది ఏదీ లేదు. నేను మరలా చెబుతున్నాను, అనేకమైన మాటలు మీరు లోకంలో వింటారమ్మా, అవేవి నీకు నిత్య జీవం. 10వ అధ్యాయం 28వ వచనం యోహాను సువార్తలో రాయబడింది, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నానట. ఏం చేస్తాను? నువ్వు దేవుని మాట వింటే ఆయన నీకేమిస్తాడట? నిత్య విశ్రాంతి అదే, నిత్య జీవం అదే. నీకు ఆయన అది ఇస్తూ ఉన్నాడు. నువ్వు దాన్ని వదిలేసి ఇక్కడ పరిగెడతావు, దాన్ని వదిలేసి ఇక్కడ నలిగిపోతావు, దాన్ని వదిలేసి ఇక్కడ విషయాలు ఇదే ప్రాముఖ్యమని మొదటి స్థానాన్ని ఆ విషయాలకి ఇస్తావు. ఈరోజు దేవుని దాసుడికి మాట చెప్తున్నాను, నరులు అని దేవుడు అన్నారు, మరలా మాట చెబుతూ నా గొర్రెలు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు. ఎంతమంది అట? అమ్మ, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ బంధుమిత్రులు అనేక మందిని, లేకపోతే ఇదివరకు కూడా అనేక మందిని పిలిచారా లేదా ప్రార్థనలకి? కానీ నరుల విషయంలో ప్రభు దేవుడికి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఒక మారు మాట్లాడతాడు, 2 మార్లు మాట్లాడతారు, నరులు దాన్ని ఏం చేయారట? కనిపెట్టరు. హల్లెలూయా. ఎవరైతే కనిపెడతాడో దాని విషయం యోహాను సువార్త 10వ అధ్యాయం 27లో రాయబడింది, వారిని నా గొర్రెలు అన్నాడు. వారికి ఏమి ఇస్తాడంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనం ఆయన స్వరాన్ని వినగలిగితే మనం ఎందులో అడుగు పెట్టినట్టు? నిత్య జీవములోనికి అడుగు పెట్టినట్లు. హల్లెలూయా. నిత్య జీవములోనికి ఇశ్రాయేలు ప్రజలు అడుగు పెట్టలేదు 40 సంవత్సరాలు నడిచిన వాళ్ళు. ఎందుకు అంటే రాయబడింది, వాళ్ళు మాటను వినలేదట. ఏం చేయలేదు? మాటని అవిధేయులయ్యారు. వాళ్ళు మాటను వాళ్ళు వినలేదు. ఈరోజు నువ్వు అలా వినకుండా ఉండొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనం కంటిన్యూ చదువుదామా? అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడలే మీ హృదయములను, గట్టి చెప్పండి, మన హృదయాలను ఏం చేయకూడదట? మనం కఠిన పరుచుకొనకుడి. మన హృదయాలు ఏం చేయకూడదట? పక్క వాళ్ళతో చెప్పండి, మీ హృదయం కఠిన పరుచుకోకూడదు. ఏ విషయంలో కూడా కఠిన పరుచుకునే స్వభావం నీకు ఉండకూడదు. ప్రభువు చెబుతా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మీద నీ కోపం ఉంది, నీ హృదయం కఠినం అవుతుంది అవదా? దేవుడు అన్నాడు, నువ్వు బల్లారాధనకు వచ్చారు, ప్రార్థన చేస్తాడారా? అబ్బాయి, నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావు, బల్లారాధన తీసుకోవడానికి వచ్చావు, పలానా వ్యక్తి నీ హృదయంలో పెట్టుకున్నావు, క్షమించన్నప్పుడు నీ హృదయం కఠినమైంది అనుకో, నువ్వు క్షమిస్తావా? క్షమించావు. మరి క్షమించకుండా బల్ల తీసుకుంటే అది నీకు శాపమే తప్ప ఆశీర్వాదం. శాపగ్రస్తులు ఎక్కడ ఉంటారో? నరకంలో ఉంటారు. హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఈ మాట ఆలకించండి. చెబుతున్న మాటలు నా మాటలు కావు. అందులో ఆయన సూటిగా చెబుతున్న మాట, అరణ్యంలో శోధన దినమందు మీ హృదయాన్ని ఏం చేయకూడదట?
మంచి ప్రదేశంలో నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకో, ఎందుకంటే దేవుడు నీకు అన్ని ఎత్తాడు కాబట్టి. మంచిగా నీ బండి సాగుతా ఉన్నప్పుడు నువ్వు ఏమీ కూడా ఇబ్బంది పడవు, ఎందుకంటే నీకు ప్రయాణంలో దేవుడు అన్ని సమకూరుస్తున్నాడు కాబట్టి. కానీ వాక్యంలో రాయబడిన మాటను గమనించి చూడండి. వాక్యంలో రాయబడిన ప్రతి మాటకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఎప్పుడు హృదయాన్ని కఠినపరుచుకుంటాడట మనిషి? అరణ్యములో మొదటిది, రెండవది శోధన దినమందు. ఆమేన్. మొట్టమొదటిది ఎందులో అట? అరణ్యములో. రెండవది శోధన దినమందు. గతంలో దేవుడు మాట్లాడిన మనతో మాట గత వారం ఉప్పు అన్న విషయంలో మాట్లాడుతూ ప్రతి దానిని కూడా అగ్ని ఏం చేస్తుందట? పరీక్షిస్తుంది అని మాట్లాడుతూ ప్రతి వాడు కూడా అగ్ని శ్రమల నుంచి ఏం చేయాల్సిందట? వెళ్ళాల్సిందే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అగ్ని శ్రమ దేవుడిస్తాడు. ఆ శ్రమలోంచి ఏం చేయాలట? వెళ్ళాలి. అది శోధనా దినము. ఏ దినం అది? పరీక్షించే దినము, దేవుడు నిన్ను శోధించే దినము. అరణ్యములో సహాయాలు ఉండవు. హల్లెలూయా. అరణ్యములో ఏముండదు? సహాయం ఉండదు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకి ఏ ఒక్కరు తాగునీరు ఇవ్వలేదు, ఏ ఒక్కరు ఆహారం పెట్టలేదు, ఏ ఒక్కరు మా దగ్గర ఉండని ఒప్పుకోలేదు. మోయాబు దేశము ఇంచుమించు ఆ ప్రాంతాల నుంచి వెళుతా ఉన్నప్పుడు రాజులు ఎదురు తిరిగి మా దగ్గర రావద్దు అన్నారు. వాళ్ళకి ఎవరు ఆశ్రయం అయ్యారు అరణ్యములు అంటే? దేవుడే ఆశ్రయం అయ్యాడు, దేవుడే నీరిచ్చాడు, దేవుడే ఆహారం ఇచ్చాడు. ఈ సుమారుగా ఆ యొక్క 40 సంవత్సరాలు కూడా వాళ్ళు రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళి అడుగు పెడతారు అన్న సమయం వరకు కూడా దేవుడట మన్నానిచ్చి పోషించాడు. అరణ్యములో, మరలా చెబుతున్నా, నీ అరణ్యములో, నీ జీవిత అరణ్యములో, నీ శోధన దినాల్లో నీ హృదయం కఠినపరుచుకోవద్దు. నీ హృదయాన్ని ఏం చేయొద్దు? కఠినపరుచుకోవద్దు. హృదయం కఠినపరుచుకున్నావా? ప్రభు మాట వినలేవు. హల్లెలూయా. హృదయం కఠినపరుచుకుంటే ఎవరు మాట వినలేవు? ప్రభు మాట వినలేవు. ఏమంటాం తెలుసా? దేవుడు ఒక్కొక్క వ్యక్తి నుంచి మనతో మాట్లాడుతున్నప్పుడు నీకేం తెలుసు ఏమంటాం మనం? సింపుల్ వర్డ్, నీకేం తెలుసు? నా బాధ నీకేం తెలుసు? నీకేం తెలుసు ప్రభు ఆ బిడ్డతో నేను మాట్లాడుతున్నాడేమో? నీకేం తెలుసు ప్రభు ఆ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడేమో? నీ హృదయం కఠినపరుచుకోకపోతే ప్రభు మాటకు లోబడగలవు. ఆమేన్. కఠినపరుచుకుంటే లోబడలేం కదా. హల్లెలూయా. ఎప్పుడు కఠినపరుచుకుంటామో ఈ మాట చెబుతున్నాను, ఆలకించండి. కోప్పడు కానీ దాన్ని ఏం చేయొద్దట అంటున్నాడు దేవుడు? పాపము చేయొద్దు అన్నాడు. అంటే చాలా సందర్భాలలో కోపాన్ని నిలిపిపెట్టుకోవడం పాపానికి దారి తీస్తుంది. కోపాన్ని నిలిపిపెట్టుకుంటే వారిని బూతులు తిడతాం, కోపాన్ని నిలిచిపెట్టుకుంటే ఇంకొక మాట వారిని అంటా ఉంటాం. ఇది ఒక్క విషయంలో కాదు, పలు విషయాల్లో ఈ కార్యాలు జరుగుతాయి. కోపము మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే కఠినపరుచుకుంటామో మనం పాపానికి ద్వారం తీరుస్తాం. హల్లెలూయా. పాపానికి ఏం తీసినట్టు? తలుపు నీటిగా తీసినట్టు. ఆ వాక్యంలో రాయబడిన మాటను చూడండి, 13 నుంచి చదవండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత చాలు మీలో ఎవడు కూడా ఏం కవర్చకూడదట? దేని వల్ల కఠినపరచబడుతుందని చెప్తుంది వాక్యం? పాపము వలన కలుగు భ్రమ ఏదైతే ఉందో దాని వలన మన హృదయం ఏమవుతుందట? నీ హృదయం ఈరోజు ఏ వ్యక్తి విషయాల్లో, ఏ అంశాల విషయాల్లో, ఏ పరిస్థితుల విషయాల్లో హృదయం కఠినంగా ఉందో జ్ఞాపకం చేసుకో. వాక్యం చెబుతుంది పాపము వలన కలుగు భ్రమ వల్ల నీ హృదయం ఏమవుతుందట? కఠినపరచబడుతుంది. హల్లెలూయా. అలా కఠినపరచబడకుండా మీ హృదయాలను నేడు అని అన్నాడు ఆయన. వాక్యంలో 8వ వచనంలో రాయబడిన మాట ఏంటట? నేడు మీరు ఆయన స్వరాన్ని వింటే. ఈరోజు దేవుని వాక్యాన్ని నేడు అనగా ఈ రోజు, రేపటి దినం మనకి తెలీదు, ఎల్లుండి మనకు తెలీదు. సమయం ఉండగానే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటను వివరిస్తూ ఆయన చెబుతా ఉన్న మాట చూడండి. నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలండి. నేడు అనే సమయం ఉండగానే ఏం చేయాలట? ఈరోజు ఎంతమంది అట్లా ఉంటా ఉన్నారు? నీ సహోదరుడు తప్పు చేశాడు, వెళ్ళి ఏం చేయాలి? నువ్వు మాట్లాడు. మొదట ఏం చేయాలట? మాట్లాడి
వెళ్ళలేదు. ఇంకో ఇద్దరిని తీసుకుని వెళ్ళి, అరే నాయన నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి వాళ్ళతో మరలా చెప్పు. అప్పుడు వినకపోతే సంఘములో ఆ విషయాన్ని ప్రస్తావన చేయి. ఎందుకు అంటే వాక్యం చెబుతుంది, వాడిని వెలివేయడానికో తీసివేయడానికో త్రోసివేయడానికో కాదు, వాడికి బుద్ధి వచ్చినట్లు. ఏమొచ్చినట్లట? బుద్ధి వచ్చినట్లు వాడు మరలా దేవునితో సమాధాన పడేటట్లుగా వాడితో నువ్వు మాట్లాడాలా. హల్లెలూయా. ఈరోజు ప్రభు అదే చెబుతున్నమాట. నీ హృదయం కఠినపరచబడిందంటే అది కేవలము దేని వల్ల కఠినపరచబడిందంటే పాపము వలన కలుగు భ్రమ వల్ల మీ హృదయం కఠినపరచబడింది. కాబట్టి నేడు అన్న సమయం ఉండగానే, ఈరోజు ఈ మాటలు వింటున్నాం కదా, వింటున్నప్పుడే ఒకవేళ ఏ విషయాల్లోనైనా నీ హృదయం, బిడ్డ నేను మరలా చెబుతా ఉన్నాను, 2 విషయాలు ఈరోజు నేను చెబుతూ ఉన్నా. ఈ బోధకు ఉన్న ప్రత్యేకత, బయట దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, బయట మీటింగులు జరుగుతున్నప్పుడు ఉజ్జీవం కోసం చెబుతారు, పరిశుద్ధాత్మ ప్రసన్నత కోసం చెబుతారు, బయట దేవుని విషయాలు ఎలా నిలబడాలన్న సంగతి చెబుతారు. కానీ వ్యక్తిగతంగా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో సరిదిద్దుకో అన్న మాట మందిరాల్లోనే వినపడుతుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీకు ఇదే మాట చెబుతూ ఉన్నాడు. ఈ మాట నువ్వు వందల కొద్ది బయట మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు రాదు. ఎందుకంటే అక్కడ అనేక మంది గుండె పగిలి వస్తారో వాళ్లకు ఆదరణకరమైన మాటతో దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. వారిని ఆ మాటతో మాట్లాడిన తర్వాత నిన్ను ఎక్కడికి వెళ్ళమంటాడు తెలుసా? దేవుడు మందిరాలకి ఎందుకు వెళ్ళమంటాడంటే, మందిరంలో నిన్ను బాగు చేసిన తర్వాత సరి చేయడం ప్రారంభిస్తాడు. ఎలాగ సరి చేస్తాడు? మొట్టమొదట ఆయన స్వరాన్ని వినేలాగా అవిధేయులు కాకుండా ఉన్నట్లు ఉంచుతాడు. 2, ఆయన మాట్లాడినట్టు హృదయము కఠినపరుచుకుంటున్నావేమో, దేవుని స్వరం కాదు ఇది, దేవుని మాట ఇది కాదు, ఎలా ఉండాలో ఇది చెప్తున్న అబ్బే మాకు తెలుసు అనుకుంటున్నావేమో. నీ హృదయం కఠినపరచబడింది. వాక్యం చెబుతుంది పాపము వలన కలుగు భ్రమ. హల్లెలూయా. దేని వల్లట? పాపము వలన కలుగు భ్రమ వల్ల నీ హృదయం ఏమైంది? కఠినపరుచుకున్నావు. అలా కఠినపరుచుకుంటే నేడు అన్న ఈ సమయం పోతే రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు. హల్లెలూయా. రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు. కాబట్టి మొట్టమొదటిది ఆయన స్వరాన్ని విని లోబడాలి. 2వది మన హృదయం ఏం కాకూడదట? కఠినపరుచుకోకుండా మనము చూసుకోవాలి. ఆమేన్. ఆ మిగతా వచనాన్ని మనం కంటిన్యూ చేద్దాం. చూడండి 10వ వచనం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో ఏం చేస్తారట? తప్పిపోవచ్చున్నారు. హృదయాలోచనలో ఏం చేస్తున్నారట అండి? నేను ఈ మాట చెబుతున్నా, ఆలకించండి. మందిరానికి రావడం తప్పిపోలేదట. ఆమేన్. పాటలు పాడడమో, ప్రసంగము చేయడమో, లేకపోతే వాయిద్యాలు వాయించడమో, ఆరాధన చేయడమో, అన్య భాషలు మాట్లాడడమో, ప్రవచన విషయంలో ఎందులోనూ తప్పిపోలేదు. ప్రభు ఎందులో తప్పిపోయాడని చెప్తున్నాడు ఆయన? నీ హృదయం. హల్లెలూయా. నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం పనిచేయదు, తెలుసా మీకు? నీ హృదయం అంటే నీ మనస్సుకు అది అర్థం కాదు. ఎందుకంటే కొరింథీ 14:2 రాయబడింది, మనుష్యుడు ఎవడూ గ్రహింపుడు కానీ ఆత్మ వలన వాడు దేవునితో మర్మములను మాట్లాడుచున్నాడు. ఇది మనకు అర్థం కాదట. సో నీ హృదయం విషయం అక్కడ ప్రస్తావన లేదు. అయ్యా నేను ఆ భాషలు బాగానే మాట్లాడుతున్నా, నాకు ప్రవచన వరం వర్కింగ్ బాగానే ఉంది, లేకపోతే ఇతరత్ర అన్ని బాగానే పనిచేస్తున్నాయి, కానీ ప్రభు అంటా ఉన్నాడు నువ్వు ఎక్కడ తప్పిపోయావంటే నీ ఆత్మ విషయం కాదు. ఎక్కడ తప్పిపోయావట? నీ హృదయములో తప్పిపోయావు. అలా తప్పిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరట? వాక్యంలో రాయబడింది మత్తయి సువార్తలో, ప్రభువా ప్రభువా మేము నీ నామాన అద్భుతాలు చేయలేదా? మీ నామాన మేము ప్రవచనము చెప్పలేదా? మీ నామాన మేము గొప్ప కార్యాలు చేయలేదా? నీ నామాన చచ్చిన వారిని మేము లేపలేదా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటా ఉన్న మాట తెలుసా? అక్రమకారులారా, అన్యాయస్తులారా, మీరెవరో నాకు తెలీదు, తొలగిపోండి అన్నాడు ఆయన. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ తొలగిపోయారట? హృదయాలోచనలో తొలగిపోయి మార్గాన్ని తొలగిపోయారు. ఆమేన్. ఎక్కడ తొలగిపోయారట? హృదయాలోచనలో తొలగిపోయారు. అపోస్తలుడు అయినటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికను రాస్తూ ఆయన ఒక మాట అన్నాడు, మీ ప్రాణాత్మ శరీరములను
సమాధానకర్తయగు దేవుడే పరిశుద్ధపరచునుగాక. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం సుమారు 22లో ఆ మాట రాయబడి ఉంటుంది. తీసి చదవండమ్మా. ఎందుకు హృదయం చాలా అవసరం అక్కడ రాయబడి ఉన్న మాట చదవండి తల్లి. చూడండి, నేను చెప్పిన మాట చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవండి. 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. జీవము అంటే ప్రాణము. మన ప్రాణాత్మ శరీరాలు ప్రభు రాకడలో కూడా ఏముండాలంటే నిలిచి ఉండాలి. ఆమేన్. మన హృదయాల్లో తప్పిపోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు శరీరంతో పాపం చెయ్యవు. నిజంగా నువ్వు శరీరంతో ఏం చెయ్యవు? పాపం చెయ్యవు. నీ కన్నులతో పాపం చెయ్యవు, నీ చేతులతో పాపం చెయ్యవు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే నీ హృదయ ఆలోచనల్లో నువ్వు తప్పిపోతే నువ్వేం తొలగిపోయినట్టే? మార్గము తొలగిపోయినట్టే. నీ హృదయాలోచనలో నువ్వు తప్పిపోతే నువ్వేం తప్పిపోయినట్టట? యేసు ప్రభు మార్గం. మరి ఆయన మార్గాన్ని మనం తొలగిపోతే ఏ మార్గంలోకి వెళ్తాం? నేను ఇందాక అన్న మాట జ్ఞాపకం ఉంచుకోండి. లేఖనంలో మత్తయి సువార్త రాయబడిన మాట, ప్రభు నామాన మన అద్భుతాలు చేయొచ్చు, ప్రభు నామాన గొప్ప కార్యాలు చేయొచ్చు, లేదా ప్రభు కొరకు అత్యున్నతమైన కార్యాలు ఆస్తిని అంతటిని ఇచ్చేవచ్చు. కానీ హృదయము లోపల తప్పిపోతే, హృదయ ఆలోచనల చేత తప్పిపోతే, అందుకని ప్రభు అన్నాడు హృదయం అట చాలా ఘోరమైన, ఎలాంటి వ్యాధికి వెళ్తాడు? చాలా ఘోరమైన వ్యాధి. దానికి అస్సలు కృతజ్ఞత ఉండదు. నేను చెప్తున్నా, ఆలకించండి. మరణ పడక మీద ఉన్నప్పుడు మన హృదయం లోపల నుంచి వచ్చే మాట వేరుగా ఉంటుంది. ప్రభు బ్రతికించి బట్టకట్టి బయటికి తీసుకొచ్చిన తర్వాత మన మాట వేరుగా ఉంటుంది. తీసుకొచ్చాడు కానండి, మరి బయటికి వెళ్ళకపోతే ఎలాగా? తీసుకొస్తే అక్కడ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుంది మన హృదయం? బ్రతికితే చాలు ప్రభువా నీ పనిలో ఉంటానంటాం. హల్లెలూయా. బ్రతికిన తర్వాత మన పనిలో ఉంటాం. ఆమేన్. వాస్తవమా కాదా అండి? దీనికి ఎంత వ్యాధి ఉంటే ప్రభు పని చేస్తానంటాం, మరి మిగతా ఎవరెత్తారో? తినడానికి ఎవరెత్తారు? చేయడానికి ఎవరెత్తారు? ఇలా 1,00,000 ప్రభువునకు వ్యతిరేకంగా ఇది పని చేస్తుంది. ఆమేన్. అందుకని ప్రభు అన్నారు నీ హృదయాలోచనల వల్ల నువ్వేం చేయకూడదు? తప్పిపోకూడదు. నీ హృదయాలోచనలు నువ్వు తప్పిపోకూడదు. మొట్టమొదటిది ఆయన స్వరాన్ని ఏం చేయాలట? విని లోబడాల. 2 మన హృదయాలను కఠినపరుచుకోకూడదు. 3వది హృదయ ఆలోచనలో ఏం చేయకూడదట? తప్పిపోకూడదు. ఆమేన్. హెబ్రీయుల చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మీరు చదివిన మాట ఉంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక అని చెబుతూ మీ ఆత్మయు జీవమును శరీరమును, మన ఆత్మ అంటే ప్రాణ ఆత్మ శరీరాలను దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశుద్ధపరుస్తున్నాడు. నేను ఎందాకన్నా మాటమ్మా, ఆత్మ సంబంధమైన వరాలు అంటాం. 9 వరాలని మనం ఏమంటాం? అది హృదయ సంబంధమైన వరాలు కావు. అది క్లారిటీ మీరు అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధమైన వరాలు నీలో ఆత్మ ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటది. ఉందా మీలో ఆత్మ? ఆమేన్. ఆత్మయే జీవింపజేయుచుంది కాబట్టి ఉన్నంత వరకు అది పని చేస్తాయి. మరి అయ్యా ఇంకేంటి అని అంటే ప్రభు అంటా ఉన్నారు, ఒక యవ్వనస్తుడట దేవుని వద్దకు వచ్చాడట. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట, ధనవంతుడు. ఆయన అన్నాడు అయ్యా మోక్ష మార్గాన్ని లేదా మోక్షాన్ని అందుకోవాలని నేనేం చేయాలని అంటే ఆయన అన్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ఆయన అనుసరించు, ఆయన ఆరాధించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళందరినీ ప్రేమించు, విగ్రహారాధన చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, ఇవన్నీ చెప్తే అయ్యా చిన్ననాటి నుంచి ఎన్ని చేస్తానే ఉన్నాను, ఇంకేంటి నాకు కొదువ అంటే వాక్యములు ఆ చోట రాయబడి ఉంటది. యేసయ్య అతన్ని ప్రేమించి, ఎవరినట? ధనవంతుణ్ణి ప్రేమించలేదు యేసయ్య. ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి ఆశ అంటే మోక్షాన్ని పొందుకోవాలనే ఆశ, మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలనే ఆశ. ఆ ఆశ కలిగిన ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించి అన్నాడట, నీకొక్కటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అంతటా నమ్మి బేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడట. హల్లెలూయా. ఆ యవ్వనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక అక్కడ ఆయనట యేసుప్రభుని వదిలి ఏమని చేస్తాడట? తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఈరోజు నేను మీతో మాట చెప్తున్నాను,
నువ్వు అన్ని విషయాల్లో నడుచుకుంటున్నావు, ఆత్మ సంబంధమైన అన్ని విషయాల్లో చాలా బాగా ఉన్నావు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు శరీరం విషయం బాగున్నావు బిడ్డ, నువ్వు ఆత్మ విషయం బాగున్నావు, కానీ మరొకటి వదిలేసావు. ఏంటది? నీ హృదయాన్ని వదిలేసావు. అది ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. ఆమేన్. అదేం చేస్తుంది? అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అలా తిరగనివ్వకూడదు. ప్రవక్తల మనస్సు ప్రవక్తల ఆధీనంలో ఉంటుందట. హల్లెలూయా. దేవుడు మనందరినీ పిలిచాడు. ఆ పిలుపుతో ఏం చేస్తాడు? మనందరినీ కూడా యవ్వనస్తులైన మీరు కలలకు అందరు, మీరు ప్రవచనములు చెప్పొద్దురు అని ఏవేలు గ్రంథంలో దేవుడు ప్రవచించాడు కదా. హల్లెలూయా. మన మీద ఆత్మను ఉంచాడు దేవుడు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, దాని పని అది చేస్తుంది, దాన్ని బట్టి నువ్వు ఆగిపోవద్దు. నీ హృదయము జాగ్రత్త. నీ హృదయం ఏం ఆలోచిస్తుంది? ఈరోజు ఇప్పుడు ఈ క్షణం ఈ సన్నిధిలో నువ్వు ఉన్నావు కదా, ఈ వాక్యం నీ చెవుల్లోకి వెళుతూ ఉంటే నీ మనస్సు ఏం ఆలోచిస్తుంది? నీ మనస్సు ఈ వాక్యం కోసమే ఆలోచిస్తే నీ మనస్సు తప్పిపోలేదు. స్తోత్రం. ఒకవేళ నీ మనస్సు వేరే వాటి కోసం ఆలోచిస్తుందా, అది పొయ్యి మీద కూరైనా ఇంట్లో పరిస్థితి అయినా, నేను మరలా చెప్తున్నాను సుమి, నవ్వు తప్పించే విషయం అవ్వచ్చు, కానీ నీ మనస్సు తప్పిపోయింది. ఎందుకంటే నీ ధ్యాస అంతా ఎక్కడుంది? ప్రభువుకి ఏం కావాలట? నన్ను ఆరాధించేవారు సత్యముతోను. స్తోత్రం. మరి మిగతా వదిలేస్తా అన్నాడు ఈరోజు దేవుడు. మిగతా ఏం కావాలట? శుద్ధీకరించాలి బిడ్డ. జ్ఞాపకం ఉంచుకో, నీ హృదయ ఆలోచనలను దేవుడు లెక్క అడుగుతాడు. ఆమేన్. నేను ఆలోచన రావు అనట్లేదు, నీకు ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అపవాది పని అది. అపవాది ఆ పని చేయగలరు. ఇది తప్పుడు ఆలోచన అని నీకు తెలియగానే ఏం చేయాలో దాని విషయంలో, ప్రభువా క్షమించండి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను రక్తంతో కడగండి, వెంటనే లేటు చేయడానికి వీలు లేదు. నీకు వివేచించే కృప ఇచ్చాడు కదా, ఏది మంచో ఏది చెడో తెలుసుకునే కృప ఇచ్చాడా లేదా దేవుడు? తెలుసా తెలీదండి? మనం తిన్న పండు అదే కదా. ఆదాము అవ్వలు తిన్న పండేటట మంచి చెడులను తెలుసుకునే పండు తిన్నారు. అక్కడి నుంచి పని చేస్తాను ఉంది మన బుర్ర, ఏది మంచి ఏది చెడు. ఈరోజు మంచి ఏదో నీకు తెలిస్తే నువ్వేం చేయాలా? దాని మీద నిలబడాలా. చెడు అన్నదాన్ని విడిచిపెట్టాలా. అది ఎక్కడి కోసం చెప్తున్నాడంటే నీ హృదయ ఆలోచనలు. ఆమేన్. మంచి ఆలోచన ఓకే, ఆలోచించు. చెడ్డ ఆలోచన వచ్చింది, వస్తుందా రాదా అండి? వస్తుందా రాదా? రాదని ఎవరైనా చెప్తారా? గట్టిగా రాదని ఎవరైనా చెప్తారా? రాదని ఎవరన్నా చెబితే అది వాక్యానికి విరుద్ధం, అది అబద్ధం. హల్లెలూయా. నేను మరలా చెబుతున్నాను, అస్సలు పాపపు ఆలోచనకు రాకూడదు, అంటి రీతిగా నువ్వు ఉండాలా అని ఎవరన్నా నీతో చెబితే, నేను అలా ఉన్నాను అని ఎవరన్నా అంటే, అపొస్తలుడైన పౌలు అన్నాడు, నా శరీరంలో ముళ్ళు అన్నాడు ఆయన. ఆమేన్. అదే ముళ్ళో ఎవరికి తెలియదు. అదే అపొస్తలుడైన పౌలు రాయిచి భూమి మీద ఉన్నంత కాలము అట. ఎప్పుడు వరకు? భూమి మీద ఉన్నంత కాలం నీ శరీరము నీ ఆత్మకు, నీ ఆత్మ నీ శరీరాన్ని విరోధంగా ఎలా పనిచేస్తుంది? అది విరోధంగానే. నీ ఆత్మ బాగానే ఉంది, దేవుని సన్నిధిలో ఉందాం అని, కానీ నీ యొక్క శరీరముకు సంబంధించిన మనసు ఏం చేస్తుంది? అయిపోతే బాగుంది, ఇంకా టైం అవుతుంది, వదిలిపెట్టలేదు అంటది. హల్లెలూయా. వాస్తవం అండి, నిజం చెప్తున్నాను. నీ హృదయ ఆలోచనలు తప్పిపోవద్దు నువ్వు. ఆమేన్. ఎందుకంటే నీ హృదయ ఆలోచనలు నీ భర్త గుర్తుపట్టలేడు, నీ భార్య గుర్తుపట్టలేదు, ఇక్కడున్న నేను గుర్తుపట్టలేను, కానీ హృదయ ఆలోచనలు మాత్రమే చూసే దేవుడు ఉన్నాడు. ఆయన దానికి కూడా లెక్క అడుగుతాడట. హల్లెలూయా. ఈరోజు ప్రభువు స్వరమును వింటే, నేను మరలా చెప్తున్నా, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఈ రోజున నీ హృదయమును జాగ్రత్త కాచుకో, నీ హృదయమును జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంచుకో. అలా నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త చూసుకున్నట్లయితే, ఆ మాటలో రాయబడింది. ముగించుకుందాం. తీయనమ్మ హెబ్రీయులకు 2 పత్రిక. హృదయ ఆలోచనలు తప్పిపోతే ఏం జరిగిద్దో 19వ వచనంలో రాయబడింది. హృదయ ఆలోచనలు తప్పిపోతే, ఒక క్షణం అండి, హృదయ ఆలోచనలు తప్పిపోతే అంటే నేను ఇందాక అన్నాను, మీరు మందిరానికి వచ్చారు, మన శరీరం ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది, ఆత్మ మందిరానికి వచ్చింది, హృదయం మాత్రం ఏమైందట? తప్పిపోయింది. ఇప్పుడు మనకి ఏం లేదంటే పూర్తి విశ్వాసం లేదు దేవుల్లో. అంటే అమ్మో, దేవుని దగ్గర ఉన్నాను, ఆయన చెబుతున్న ప్రతి మాట నేను వినాలి, ఆయన నోటిని చూస్తున్న ప్రతి మాటని జాగ్రత్తగా చూడాలి అన్న విశ్వాసం మనకు లేదనుకోండి. వాక్యంలో రాయబడిన మాట కంటిన్యూ చేయండి, చదవండి. కాగా మరి విశ్వాసం లేకపోతే ఏముంటుంది మన దగ్గర? అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని అర్థమైందా తల్లి? హల్లెలూయా. దేవుని రక్షణలోనికి, ఆయన నిత్య జీవములోనికి, ఆయనిచ్చే విశ్రాంతిలోనికి నువ్వు అడుగు పెట్టాలంటే ఇది నన్ను 3 పనులు జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిది, ఆయన మాటను వినాలి. ఏం చేయాలి?
రెండు, మన హృదయాన్ని ఏం చేసుకోకూడదట, కఠినపరుచుకోకూడదు. దేవుడు నిన్ను గద్దించాడు. ఈరోజు నీ వయసుతో సంబంధం లేదు దేవుని సన్నిధిలో, నీ అనుభవాలతో సంబంధం లేదు దేవుని సన్నిధిలో, నీకున్నటువంటి ఆధ్యాత్మికమైన స్థాయితో సంబంధం లేదు దేవుని విషయంలో. మందిరము మలుస్తుంది. ఆమేన్. మందిరం ఏం చేస్తుందట, దేవునికి ఇష్టమైన పాత్రగా నిన్ను మలుస్తుంది. నీ దగ్గర ఎంత ఉందో మందిరానికి అవసరం లేదు. మందిరానికి ఉన్నటువంటి ఏకైక పని దేవునికి నచ్చిన పాత్రల నిన్ను మలచడమే. నీ దగ్గర ఉన్నదా, ఓకే, జాగ్రత్తగా ఉంచు, దాంతో పాటు ఇలా ఉండాలి, దాంతో పాటు ఇలా చేయాలి, దాంతో పాటు ఇలా నడవాలి అని మందిరము నిన్ను మలిచే పని. హల్లెలూయా. ఈ యొక్క మలుస్తున్న విషయాల్లో నీ వయస్సుకు సంబంధము లేదు, నీ యొక్క స్థాయిలకు సంబంధము లేదు. వాక్యం చెబుతున్న మాటను ఆలకించండి. నువ్వు గనుక నీ హృదయాన్ని ఈరోజు కఠినపరుచుకొని, ప్రభు చెబుతున్న నీ చెడిపోతున్న హృదయ ఆలోచనలు గనుక ఎక్కడెక్కడికో వెళ్తున్నాయేమో, జాగ్రత్త పడు. ఒకవేళ అలా వెళ్తే ప్రభు అంటున్నాడు, దాన్ని అవిశ్వాసం వల్ల వారు ప్రవేశింపలేకపోయారట. హల్లెలూయా. మొదటిది బాగానే ఉంది, రెండోది బాగానే ఉంది, మూడో దగ్గరికి వచ్చేసరికి అవిశ్వాసం వచ్చింది. ప్రభు ఇచ్చిన విశ్రాంతులకు వారు ప్రవేశింపలేకపోయారు. ఈరోజు నేను దేవుని దాసుడిగా ఈ మధ్య నిలబడి ఈ మాటలు చెబుతున్నాను. పొరపాటున వీటిల్లో, ఈ క్రమములో ఏదైనా నువ్వు తొలగిపోయావా? దేవుని మాట వినే విషయంలో పర్లేదులే అని దేవుని మాట వినే విషయంలో తీసుకుంటున్నావా? పర్లేదులే, తర్వాత ఎప్పుడైనా చూసుకుందాంలే, వాళ్ళు అలాగే చెబుతారులే అనేటువంటి హృదయం ఒకవేళ నీకుందా? కఠినపరుచుకున్న హృదయం. లేకపోతే మందిరంలోనే ఉంటున్నాం, ఆయన చెబుతున్న వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నారు అంటూ ఒకవేళ అవిశ్వాసంతో దేవుని మాట కాదు అని నువ్వు తీసుకుంటున్నావేమో, జాగ్రత్తగా నిన్ను నువ్వు సరి చేసుకో. ప్రభువుకున్న ఏకైక ఆశ ఏం తెలుసా? నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి ఏమిస్తాను? నిత్య జీవం ఇస్తాను, అందులోనికి మీరు ప్రవేశించాలి. ఇది ప్రభువుకున్న ఆశ. ఆమేన్. మన పట్ల దేవునికున్న ఆశ. ఆ ఆశను మనం తీరుద్దాం. నిత్యము ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉందాం. అలాంటి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక.